Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. థర్మోడైనమిక్ క్లాసెస్. ఈ క్లాస్లో నేను మీకు ఆటో సైకిల్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు క్లాసుల్లో నేను ఆటో సైకిల్ process in auto cycle and derivation for the air standard efficiency of the auto cycle is also explained in the previous classes. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ ముందు క్లాసెస్ చూసి ఈ ప్రాబ్లమ్స్ మీద ఉన్న ఈ క్లాసెస్ చూడండి. సో ఇది నేను ఈ ఆటో సైకిల్ మీద ప్రాబ్లమ్స్ 2 క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ క్లాస్లో ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అలాగే సెకండ్ క్లాస్లో కూడా కొంత స్టఫ్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఆటో సైకిల్, ఈ ఆటో సైకిల్ని మనం కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అని కూడా అంటాము. సో బికాస్ ద హీట్ ఎడిషన్ ఈజ్ మనకి హీట్ ఎడిషన్ అన్నది ఆటో సైకిల్లో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి వీ కాల్డ్ ద ఆటో సైకిల్ యాజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. సో ఆటో సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పెట్రోల్ సైకిల్ ఆల్సో. ఓకే, సో హీట్ ఎడిషన్ అన్నది మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి వీ కాల్ ద ఆటో సైకిల్ యాజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. సో మీరు అప్పుడప్పుడు ఎగ్జామ్లో కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అని ఇస్తే చాలామంది ఏం చేస్తారంటే, సో ఇదేదో వేరే అనుకుంటాము, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఏమో. కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ అంటే ఆటో సైకిల్. అలాగే కాన్స్టెంట్ ప్రెషర్ సైకిల్ అని అంటే డీజిల్ సైకిల్ అని అనుకోవాలి, ఎందుకంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో అక్కడ హీట్ ఎడిషన్ అన్నది జరుగుతుంది. ఓకే, సో దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫైండ్ ద ఐడియల్ ఎఫిషియన్సీ ఆఫ్ పెట్రోల్ ఇంజన్ 175 mm dia, 300 mm stroke with clearance volume of, సో ఇక్కడ చూడండి, అండ్ assume alpha is equal to 1.14. ఇక్కడ పెట్రోల్ ఇంజన్, సో ఇక్కడ మనకి ఆటో సైకిల్ పెట్రోల్ ఇంజన్ అంటే దట్ ఈస్ సో పెట్రోల్ ఇంజన్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ఆటో సైకిల్. ఇక్కడ 175 mm బోర్, 175 mm డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఇచ్చాడు, అలాగే 300 mm స్ట్రోక్. వాట్ ఈస్ డయామీటర్? సో ఇక్కడ సో డయామీటర్ 175, సో మీటర్స్లోకి మార్చుకోవాలి మనం ఎప్పుడు. 0.0175 సో మీటర్స్. అండ్ స్ట్రోక్ ఎల్ అని చెప్తాం దీన్ని. సో 300 mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. సో యాక్చువల్గా వాట్ ఈస్ డయామీటర్? ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ సిలిండర్ అండ్ పిస్టన్ అరేంజ్మెంట్. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో ఈ సిలిండర్లో ఈ పిస్టన్ ఇలా రిసిప్రోకేట్ అవుతుంది. సో ఈ పిస్టను మ్యాక్సిమము ఒక పొజిషన్ వరకు వచ్చి ఆగిపోతుంది, అంటే వచ్చి ఈ సిలిండర్ హెడ్ని స్ట్రైక్ చేయకుండా. సో వీఆర్ మెయింటైనింగ్ సమ్ గ్యాప్ బిట్వీన్ దిస్ పిస్టన్, అంటే ఎండ్ స్టేజ్లో ఈ పిస్టన్ హెడ్కి ఈ సిలిండర్కి మధ్యలో సమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్కువగా చూపించాను కానీ సో అంటే డయాగ్రామ్ కనబడే దీన్ని మనం క్లియరెన్స్ వాల్యూమ్ అని చెప్తాం అనమాట. సో ఈ పిస్టను ఇక్కడ వరకు వచ్చి ఇది మ్యాక్సిమం బ్యాక్ ఎంతవరకు వెళ్తుంది? ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకేనా? సో అందు గురించి వాల్యూము చూడండి ఇలాగా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇది ఎలా ముందుకు ఫార్వర్డ్ స్ట్రోక్లు ఎలా ముందుకు వచ్చినప్పుడు ఈ లోపల ఉన్న ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ మొత్తం కంప్రెస్ అయిపోతుంది అనమాట. అది వాల్యూము తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ టోటల్ వర్కింగ్ స్ట్రోక్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ. సో దీన్ని మనం స్వెప్ట్ వాల్యూమ్ అని చెప్తాం అనమాట. సో టోటల్ సిలిండర్ వాల్యూమ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే బోత్ స్వెప్ట్ వాల్యూమ్ అండ్ క్లియరెన్స్ వాల్యూమ్ని కలిపి మనం టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటాం అనమాట. ఈ స్వెప్ట్ వాల్యూమ్కి మనకి ఒక ఫార్ములా ఉంది. సో స్వెప్ట్ VS ఈజ్ ఈక్వల్ టు 5/4 d² ఇంటూ L. సో వాట్ అబౌట్ దిస్ D అంటే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్. దీన్నే మనం సమ్టైమ్స్ వీ కాల్డ్ యాజ్ ద బోర్ అని అంటాం. L అంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్. సో ఎంత ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది, దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్. సో VS మనకు వస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ముందు క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్రెషన్ రేషియో ఉంది కదా, కంప్రెషన్ రేషియో అంటే సో టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. ఎందుకు అంటే ఇక్కడ V1
ఇక్కడ V2 ఉంది. సో V1/V2 ఇక్కడ ఈ వాల్యూమ్ యాక్చువల్గా మనకి ఏంటి కంప్రెషన్ రేషియో అంటే సో V1/V2. సో V1 అంటే ఇక్కడికి చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు V1 కదా. సో ఇదంతా V1 కదా. సో V1 అంటే ఏంటి, ఇది టోటల్ వాల్యూమ్. సో V1 అంటే సో టోటల్ వాల్యూమ్ బై సో V2. సో ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత VC. సో V2/VC. సో V అంటే ఏమొచ్చిందండి, V అంటే ఈ టోటల్ V. సో ఈ టోటల్ V అంటే VC + VS. సో అందు గురించే కంప్రెషన్ రేషియోని మనం VC + VS/VC అని రాస్తాం అనమాట. అంటే క్లియరెన్స్ వాల్యూమ్, స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. అంటే ఇది టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్ కంప్రెషన్ రేషియోకి. సో ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే డయామీటర్ ఇచ్చాడు, సో లెంగ్త్ ఇచ్చాడు కాబట్టి VS వచ్చింది. VC ఆల్రెడీ ఇచ్చాడు. సో సింపుల్గా మనం ఇప్పుడు ఏం చేయాలి, ఓకే. సో ఇప్పుడు నేను VS కడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ VS స్వెప్ట్ వాల్యూమ్. సో మనకు ఆల్రెడీ VC ఇచ్చాడు. VC ఎంత అండి మనకి, సో 0.0022 m3. VS = 5/4. సో D² ఎంత మనకి, సో 175 mm కాబట్టి 175 స్క్వేర్ ఇంటూ మనం ఈ 175 300 ఇచ్చారు కాబట్టి ఈ మీటర్స్లోకి మార్చాం. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.0072 m3 వచ్చింది. సో దెన్ వీఆర్ కంప్రెషన్ రేషియో యాక్చువల్గా మనకి ఏమడిగాడు ఇందులో, సో ఫైండ్ ద ఐడియల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద పెట్రోల్ సైకిల్. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆటో సైకిల్ ఫార్ములా ఏంటి, 1-1/R⁴ సో మనకు R కావాలి. సో R = చెప్పాను కదా. సో టోటల్ టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. టోటల్ అంటే VC + VS స్వెప్ట్ వాల్యూమ్ బై VC. మనకి VC ఎంత, 0.022 + 0.0072 బై 0.0022. సో ఇక్కడ దీని నుంచి మీరు వేస్తే 4.27 కంప్రెషన్ రేషియో. సో ఇక్కడ జస్ట్ వీఆర్ అప్లయింగ్ దిస్ 1-1/R = 4.27 టు ద పవర్ ఆఫ్ Γ-1. మన గామా వాల్యూ మనకి ఇచ్చారు కదా. సో 1.4 - 1. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు 0.4405 వస్తుంది. దీనికి పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి 44%. ఓకేనా. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆటో సైకిల్ ఆర్ స్టాండర్డ్ సైకిల్ ఇస్ 44%. సో వెరీ సింపుల్. ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ ఒకటి జాగ్రత్తగా చూడండి ఎలా వేసాం. V1 అంటే టోటల్ వాల్యూమ్, ఇక్కడ నుంచి చూసుకుంటే V1, ఇది V2. సో V1 అంటే టోటల్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్, దట్ ఈస్ టోటల్ వాల్యూమ్ క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే. సో కంప్యూట్ ద ఎఫిషియన్సీ ఆన్ ఆటో సైకిల్. ఇక్కడ నేను కరెక్ట్గా రాయాలి. సో ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఆటో సైకిల్ ఇఫ్ R = 8. సో వెరీ స్ట్రైట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, R = సో కంప్రెషన్ రేషియో ఇచ్చాడు, Γ = 1.4. మనకి ఫార్ములా ఏంటండి, వెరీ సింపుల్. ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములా 1-1/R⁴ సో దట్ ఈజ్ 1-1/R అంత 8⁴ 1.4 - 1, దట్ ఈజ్ 1-1/8⁴ సో మీరు జస్ట్ సింపుల్, వెరీ సింపుల్, దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే సో 0.564 వచ్చింది. దీన్ని మనం పర్సంటేజ్లో వేస్తే 56.4%. స్ట్రైట్ ప్రాబ్లం. సో సింపుల్గా మనకి R వాల్యూ ఇస్తాడు, Γ వాల్యూ ఇస్తాడు, ఓన్లీ మనకు తెలియాల్సింది ఇదే. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆటో సైకిల్. సో ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆటో సైకిల్ ఇఫ్ R ఈజ్ రేజ్డ్ ఫ్రమ్ 7 to 8. సో ఇప్పుడు ఏంటంటే 7తో ఒకసారి 8తో ఒకసారి ఎఫిషియన్సీ ఎంత పెరుగుతుంది, ఇలా కంప్రెషన్ రేషియో 7 నుంచి 8కి పెరిగినప్పుడు ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఎంత పెరుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ R = 7తో ఒకసారి చేద్దాం, R = 8తో. సో R = 8తో 1-1/7⁴ సో ఇక్కడ ఎందుకంటే Γ-1 కాబట్టి మనకి 1-8⁴ ఎందుకంటే 1- మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, సో 1-1/R⁴ Γ-1. Γ = 1.4 - 1, దట్ ఈస్ 0.4. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది,
సో దట్ ఈస్ 0.54, దట్ ఈస్ 54%. ఇక్కడ ఎంత వచ్చింది 0.56, దట్ ఈస్ 56.4%. ఓకే, సో ఇక్కడ మనకి 2%. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సో 56 - 54 అని సింపుల్గా వేసేసి 2% ఇంక్రీజ్, అలా వేయకూడదు. సో పర్సంటేజ్ ఇంక్రీజ్కి ఫార్ములా ఉంది, జాగ్రత్తగా ఎంత అంటే 54 నుంచి 56కి పెరిగితే ఎంత పర్సంటేజ్, ఇది కొంత ఒకసారి గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ ఇంక్రీజ్ దీనికైనా కాదు, దేనికైనా కూడా మనం ఈ ఫార్ములా వాడతాం, ఒక ఎఫిషియన్సీ అనికే కాదు. సో ఇనీషియల్గా ఇప్పుడు ఎంత పెరిగింది, సో ఎఫిషియన్సీ 2 మైనస్ ఎఫిషియన్సీ 1/ఎఫిషియన్సీ 1. సో పెరిగింది ఎంత, ఎక్కడి నుంచి పెరిగింది, ఎంత పెరిగిందండి మనకి, సో 0.56 నుంచి ఎంత పెరిగింది, 0.54 నుంచి ఎంత పెరిగింది, ఎక్కడి నుంచి పెరిగింది 0.54. సో ఇప్పుడు మీకు ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకోండి, దట్ ఈజ్ 4.42% ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా. సో ఇలా మనకి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఆటో సైకిల్ అనే కాదు, సో డిఫరెన్స్ బై ఇనీషియల్. సో డిఫరెన్స్ ఎంత పెరిగింది, ఇక్కడ 54 నుంచి 56 వరకు పెరిగిందంటే 2 పాయింట్ సంథింగ్ ఎంత పెరిగింది, కానీ ఎక్కడి నుంచి పెరిగింది 54. సో దీన్ని మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ అని చెప్తాం. ఓకే, సో ఈ ప్రాబ్లం మనం చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో అందరూ జాగ్రత్తగా చూడండి. వెరీ సింపుల్ ప్రాబ్లం అట్ ద సేమ్ టైం. సో ఇన్ an ideal auto cycle, the air at the beginning of the asentropic compression is 1 bar and 15 degrees C. Okay, the air at beginning of isentropic compression. సో ఇక్కడ మనం పీవీ డయాగ్రామ్ కంపల్సరీగా డ్రా చేసుకోవాలి మనకి. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ సైకిల్ ఇక్కడ కంప్రెషన్, కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్, ఎడియాబాటిక్, ఎసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. సో ఇక్కడ బిగినింగ్ అంటే ఏమి ఇచ్చాడు అన్న చూడండి, ఇక్కడ P1 అండ్ T1 ఇచ్చాడు, ఎందుకంటే 1 బార్. సో అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కంప్రెషన్ 1 బార్ అండ్ 15 degrees C. సో అంటే మనకి 1 బార్ ప్రెషర్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. ద రేషియో, కంప్రెషన్ రేషియో, సో అంటే V1/V2 R is equal to 8. ద హీట్ ఎక్కడ యాడ్ చేస్తున్నాం, సో 2 to 3. సో దట్ ఈస్ V22 minus V3. ఓకే, హీట్ యాడెడ్ Q1 is equal to సో 1008 kJ/kg. మనకి Q1 is equal ఫార్ములా ఏంటి, హీట్ ఎడిషన్ ఇన్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ is equal to Q1 is equal to CV, కాన్స్టెంట్ T3 minus T2. ఓకే, సో కాన్స్టెంట్ గామా ఇచ్చాడు, సివి ఇచ్చాడు. ఓకే, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ద సైకిల్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఇయర్, టీఎస్ డయాగ్రామ్లో చూస్తే సో T3 కావాలి మనకి. నెక్స్ట్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ, 1 - 1/R⁻⁻1. సో వర్క్ డన్కి ఫార్ములా ఏంటి మనకి, సో వర్క్ డన్కి Q1 minus Q2, అలాగే హీట్ రిజెక్టెడ్ దట్ ఈస్ Q2. సో ఇక్కడ Q2 త్వరలో ఇచ్చాడు కాబట్టి మనకి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై, ఇక్కడ ఎఫిషియన్సీ వస్తుంది, హీట్ రిజెక్టెడ్ ఇచ్చాడు మనకు, ఆటోమేటిక్గా వర్క్ డన్ ఆటోమేటిక్గా మనం కడతాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం. మనకి ఏమేమి డేటా ఇచ్చాడు, సో డేటా ఇచ్చింది ఏంటి, సో క్లియర్గా మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు, సో P1 అండ్ T1. సో P1 ఈజ్ ఈక్వల్ టు 1 బార్. సో బార్స్ని ఎప్పుడు కూడా మనం ఇంటూ 10² వేసుకొని మార్చేసుకోవాలి. సో 100, సో బార్స్ని సో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ mm²లోకి మనం మార్చుకున్నాం. సో నెక్స్ట్ T1 ఎంత ఇచ్చాడు, 15 + 273, ఎప్పుడు కూడా ఇది కూడా మార్చుకోవాలి, దట్ ఈస్ సో 288 కెల్విన్. నెక్స్ట్ ఇచ్చింది ఏంటి, కంప్రెషన్ రేషియో R is equal to 8, దట్ ఈస్ మనం ఎలా వేసుకోవచ్చు V1/V2, ఇది కూడా మనకి ఇచ్చాడు. నెక్స్ట్ గామా ఇచ్చాడు అండ్ ఆల్ఫా CV ఇచ్చాడు, గామా ఈజ్ ఈక్వల్ టు 1.4, CV ఈజ్ ఈక్వల్ టు 0.714. సో ఇవి మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏమేమి కట్టమంటున్నాడు, హైయెస్ట్ టెంపరేచర్ T3 అట్ ద సేమ్ టైం, అలాగే మనకి Q1 హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు 1008
కిలో జౌల్స్ పర్ కేజీ. సో ఇప్పుడు మనకి చూస్తే మనకి ఫస్ట్ మనకి ఏమేమి అడుగుతున్నాడు, సో మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ ద సైకిల్. సో మనకి మ్యాక్సిమం టెంపరేచరు ఎక్కడ అరైజ్ అవుతుందండి మనకి ఇక్కడ, సో 2 to 3 ఏ ప్రాసెస్ మనకి, సో ఇది మనం చూసుకోవాలి. 2 to 3లోనే కదా మనం హీట్ సప్లై చేస్తున్నాం. సో మనకి హీట్ సప్లై ఇచ్చాడు కదా, సో హీట్ సప్లైకి ఫార్ములా ఏంటి, Q ఈజ్ ఈక్వల్ టు CV T3 మైనస్ T2. సో T3 ఇక్కడ మనకి జాగ్రత్తగా చూసుకుంటే Q ఇచ్చేసాడు, CV ఉంది, సో మనకి T3 కావాలి మ్యాక్సిమం టెంపరేచర్. T2, సో T2 దేనికి సంబంధించింది, V1 బై, ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది కదా, సో కంప్రెషన్ రేషియోకి మనకు ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు సో V1/V2. దీని నుంచి మనం రిలేషన్ T1 మనకు ఆల్రెడీ తెలుసు, సో T2 కట్టవచ్చు కదా. సో ఇప్పుడు మనం ఒక 1 to 2 ప్రాసెస్ వేద్దాం. 1 to 2 ప్రాసెస్లో సో V1/V2 హోల్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2/T1. ఇది మనకి నార్మల్గా ఉన్న రిలేషను. సో ఇప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, T1 ఇంటూ, సో V1/V2ని మనం ఇలా వేసుకోవచ్చు కదా. సో T1 ఎంత అంటే మనకి, సో T1 ఈజ్ ఈక్వల్ టు 288 ఇంటూ R ఎంత 8, సో టు ద 1.4 మైనస్ 1. సో ఇది మనం వేసుకుంటే ఆటోమేటిక్గా మనకి T2 ఎంత వచ్చింది, 661.65 కెల్విన్ వచ్చింది. సో కెల్విన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, సో వాడు CV T3 మైనస్ T2. సో ఎందుకంటే ఇది హీట్ యాడెడ్ డ్యూరింగ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్గా, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ ఎడిషన్కి, సో MCV ఇక్కడ 1 kg కాబట్టి M ఈజ్ ఈక్వల్ టు 1 వేసుకుంటాం, T3 మైనస్ 2 to 3 ప్రాసెస్ వేసుకోండి. సో Q ఈజ్ ఈక్వల్ టు 1008 ఈజ్ ఈక్వల్ టు CV ఎంత ఇచ్చాడు మనకి 0.714. సో T3 మైనస్ T2 ఎంత వచ్చింది, 661.65 K. సో ఇక్కడ మనకు ఓన్లీ అన్నోన్ T3 కాబట్టి మీరు, సో ఇది తీసుకోవచ్చు, ఇది ఇటు సైడ్ తీసుకురండి. సో ఇక్కడ మనకి ఓన్లీ అన్నోను, సో 10, సో T3 మైనస్ 661.65 ఈజ్ ఈక్వల్ టు 1008/0.714. దెన్ సో T3 ఈజ్ ఈక్వల్ టు 1008/0.714 ప్లస్ 660, ఇది అటు సైడ్ తీసుకెళ్ళాను 661.65. సో మనకి T3 టోటల్గా ఎంత వచ్చిందంటే 2073.4 కెల్విన్. ఓకే, సో 4 కెల్విన్. సో ఇక్కడ మనకి T3 వాల్యూ ఈ టైప్లో మనం తీసుకున్నాం. ఓకే, క్యాలిక్యులేట్ చేసాం. సో వెరీ సింపుల్, మనకి ఏం కావాలి, వాడికి Q ఇచ్చాడు, సో ఇక్కడ మనకి T3 మైనస్ T2. సో ఇప్పుడు Q1 వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఏం అడిగాడు, ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ of the Otto cycle is equal to 1 minus 1 by R to the power of gamma minus 1. సో 1 minus R ఎంత ఇచ్చాడు మనకి, సో 8 to the power of 1.4, దట్ ఈజ్ 1.4 minus 1 is equal to 0.4. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, దట్ ఈజ్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ డైరెక్ట్ స్ట్రైట్ పాయింట్, సో 5647. ఇది మనకి ఎంత వస్తుంది, 56.87% వచ్చింది. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీకి ఫార్ములా, మనం బేసిక్ ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై హీట్ సప్లై. సో వర్క్ డన్ మనకి థర్డ్, ఇది సెకండ్ బిట్. థర్డ్ బిట్లో మనకి ఏం అడుగుతున్నాడు, సో థర్డ్ బిట్లో వర్క్ డన్ అని అడిగాడు. సో ఎఫిషియన్సీ ఇప్పుడు మనకి 56.5647. సో వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ మనకు ఆల్రెడీ 1008 ఇచ్చాడు కదా. సో దీని నుంచి వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1008 ఇంటూ 0.5647. సో మనకి ఎంత వస్తుంది ఇది, సో 569.22 కిలోజౌల్స్ పర్ కేజీ. సో వెరీ స్ట్రైట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏం అడిగాడు మనకి, సో ఫోర్త్ బిట్ మనకి హీట్ రిజెక్టెడ్. సో హీట్ రిజెక్టెడ్ అంటే ఏంటి మనకి, సో హీట్ రిజెక్టెడ్, సో మనకి ఎక్కడ వస్తుంది, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2, దట్ ఈజ్ హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్. సో వర్క్ డన్కి మనకి ఆల్రెడీ వచ్చింది 569.22. సో Q1 ఆల్రెడీ 1008 మైనస్ Q2. సో సింపుల్గా Q2 ఈజ్ ఈక్వల్ టు 1008. సో ఇది అటు వెళ్తుంది, ఇది ఇటు వస్తుంది, 569.22. దెన్ ఇట్ ఈజ్ 430
8.78 kilojoules per kg. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ మనకి T3 అడిగాడు. సో T3 ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు. క్యూ నుంచి సివి T3 మైనస్ T2. సో ఇక్కడ మనకి తెలియాల్సింది క్యూ ఇచ్చాడు, సివి ఇచ్చాడు. సో T2 తెలియాలి. ఈ T2 రిలేషన్ మనం ఏం చేసాము, కంప్రెషన్ రేషియో టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు T2/T1. ఈ రిలేషన్ పెట్టి T2 తీసుకొచ్చాము. ఈ T2 నుంచి ఇక్కడ T3 ఫైండ్ అవుట్ చేసాము. వన్స్ T3 ఇక్కడ అది ఏవైనా మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమన్నా ఉందంటే ఓన్లీ T3 ఫైండ్ అవుట్ చేయడమే. తర్వాత ఆటోమేటిక్గా సో ఎఫిషియన్సీ ఆఫ్ ద డీజిల్స్ ఆటో సైకిల్ ఈజీగా కట్టేస్తాము. అలాగే ఎఫిషియన్సీ వస్తే వర్క్ డన్, ఎఫిషియన్సీ బేసిక్ ఫామ్లో వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. సో హీట్ సప్లై ఇచ్చాడు, ఎఫిషియన్సీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. దెన్ సో ఇది యాక్చువల్గా ఇంకా ముందే కట్టేసేవచ్చు, ఇదంతా అవసరం లేదు. ఇవి ఆల్రెడీ మనకి ఓన్లీ కంప్రెషన్ రేషియో ఓన్లీ ఎనఫ్ టు క్యాలిక్యులేట్ ద ఆటో సైకిల్. సో అలాగే హీట్ సప్లైడ్ ఇచ్చాడు, వర్క్ డన్ ముందే కట్టేయవచ్చు. అలాగే ఈ రెండు తెలుసు కాబట్టి ఇంకా ఈజీగా మనం హీట్ సప్లై ఈ 3 బిట్లకి ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లంలో ఈ 3 బిట్స్ ముందే చేసేవచ్చు యాక్చువల్గా. ఇది ఒకటి తర్వాత అన్న చేయొచ్చు. ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి మనకి కంప్రెషన్ రేషియో వచ్చింది, అయిపోయింది. సో హీట్ సప్లైడ్ ఇచ్చాడు. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. సో వర్క్ డన్ వచ్చేస్తుంది. హీట్ సప్లైడ్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది, వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ అది ఉంది. సో వర్క్ డన్లో హీట్ సప్లైడ్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ ఉంది కాబట్టి Q1 మైనస్ Q2. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఓన్లీ ఈ 2 డేటాతోనే చేసేయవచ్చు. ఓన్లీ మ్యాక్సిమం టెంపరేచర్ అన్న దానికి మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆటో సైకిల్ ప్రాబ్లమ్స్లో ఇంకా మరి కాస్త టఫ్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this